హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. సాటర్డే మార్నింగ్ రోజు వ్లాగ్ అండి ఇదైతే. సాటర్డే రోజు మార్నింగ్ హవి నిద్ర ఎర్లీగా లేచిపోయి మమ్మల్ని అందరినీ నిద్ర లేపేశాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే అస్సలు పడుకోకూడదంట. అండ్ మాకు పొట్ట స్కానింగ్ అయితే రాశారు కదా హవికి. ఈరోజు ఆ స్కానింగ్కి అయితే వెళ్ళాలి. ఇంకా స్కానింగ్ సెంటర్కి అయితే కాల్ చేస్తే వాళ్ళు 10 తర్వాత అయితే ఓపెన్ చేస్తారు కదా. అందుకని ఇంతలోపు పనులైతే చేసుకోవాలని ఇంకా మార్నింగ్ అయితే లేచి పనులైతే స్టార్ట్ చేసుకున్నాము. హవికి బ్రష్ అయితే ఆర్డర్ పెట్టాం కానీ అది ఇంకా యూజ్ చేయట్లేదు. ఇంకా ఇవాళైతే యూజ్ చేద్దాము. బాగా పళ్ళు నాలుక అంతా కొంచెము బాగాలేదు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పేస్ట్ కూడా మేము అపోలోలో తీసుకున్నాము పిల్లలది. సో అది మింగినా కూడా ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పారు. అందుకని సపరేట్ పేస్ట్ కూడా తీసుకొని అయితే ఇప్పుడు రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏం చేస్తాడో ఏమో. మందు కాదు అవి బ్రష్ ఇగో చూడు వాళ్ళు రుద్దుదాం మరి కనపట్లేదు అలా రుద్దుతున్నాను. మా మనవడు ఫస్ట్ టైం బ్రష్ చేస్తున్నాడు. ఇప్పుడు అది తిరగేసి డ్రమ్స్ కంటే పళ్ళకి గమ్ అంటే పళ్ళు కాదు, చిగుళ్ళు కాదు. ఏదో చేసేస్తున్నారు. అసలు ఎదురుకే గతి లేదంటే వెనకలొద్దావా? చూసారు కదా, బ్రష్ అయితే చేయించుకోవడానికి చాలా తిప్పలు పడ్డాం మేమైతే. ఇంకా అది అయిపోయినాక మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా కంటెంట్ కనుక నచ్చితే. అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఉప్మా చేసుకున్న తర్వాత బియ్యము కందిపప్పు అయితే కడిగి నానబెట్టి అయితే పెట్టుకుంటాను నేను. అంటే ఇవాళ వంకాయ పప్పు అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. వంకాయలు అయితే మొన్న ఒక 3 పక్కన ఉంచాము వంకాయ పప్పు చేసుకోవడానికి. నేనైతే ఎప్పుడు తినలేదు వంకాయ పప్పు, ఈరోజు ఫస్ట్ టైం తినబోతున్నాను. ఫస్ట్ అయితే ఇవి నానబెట్టేసుకుందాము అని చెప్పి అయితే నానబెట్టుకుంటున్నాను. అవి అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలోపు నేను పనులు చేసుకుంటున్నాను. మా వారైతే టెంపుల్కి వెళ్ళారు. ఇంక ఇదిగోండి నానబెట్టి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా నిన్న ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. వాటర్ మిలాన్ పప్పాయ అయితే తీసుకొచ్చారు. ఈ చిన్న పప్పాయ అయితే 50 రూపాయలంట. పప్పాయి మనకి ఆడవాళ్ళకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ మనకి పీరియడ్స్కి కానీ ప్రెగ్నెన్సీకి కానీ లేకపోతే యూట్రస్ హెల్తీగా ఉండడానికి కానీ పప్పాయ అనేది చాలా మంచిదంట. అదివరకు రోజుల్లో అయితే బొప్పాయి కోస్తే ఇత్తనాలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడంతా హైబ్రిడ్ అయిపోయింది కదా, దానివల్ల ఎక్కువ సీడ్స్ అయితే ఉండట్లేదు. అసలు ఇందులో కొన్ని సీడ్స్ అయినా ఉన్నాయి, కొన్నిట్లో అయితే ఇవి కూడా ఉండవు. సో ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే తినకూడదని చెప్తారు కదా. ఏదైనా సరే పండిందే తినాలి, పచ్చి బొప్పాయిలు అయితే తినకూడదండి. సో అది ఇంకా మా వారైతే చాలా రోజుల తర్వాత బొప్పాయి అయితే తీసుకొచ్చారు. ఇక ఇవన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేస్తున్న తర్వాత నాకు బద్ధకం వచ్చేస్తుంది. ఒక్కసారి పని చేసుకునేటప్పుడే అన్నీ నీట్గా చేసేసుకుంటే నాకు ఇంకా తర్వాత ఇంకా గుర్తుండదు అనమాట. అందుకని ఇక దీనిలో 3/4 నేనే తింటాను. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు, మా వారు అసలు ఫ్రూట్స్ తినరు. ఇక మా అత్తయ్య తిన్నా 1-2, మా చిన్న అత్తయ్య తిన్నా 1-2, అంతకు మించి తినరు. అవి తింటే కనుక పెడతాను, లేదంటే ఇంకా లేదు. ఇంక ఇక్కడ టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, పసుపు కూడా చింతపండు అన్నీ అయితే పప్పులో వేసేసాను. వంకాయలు అయితే ఇప్పుడే వేయకూడదు, మనం వండుకునేటప్పుడే వేయాలి, లేదంటే కండ్రెక్కుతాయి. అందుకని వంకాయలు మాత్రం కట్ చేయకుండా అక్కడ పెట్టేశాను. అప్పుడు 10 o'clock 9:30 10 అవుతుందన్నమాట. అప్పుడే వండుకోవడం ఎందుకులే అని చెప్పి నేనైతే పక్కనైతే పెట్టేశాను. ఇంతలోపు మన హవి గారు అయితే ట్రైపాడ్ స్టాండ్ తోటి ఆడుకుంటున్నాడు. చూసారు కదా, ఆయనకి సాక్స్లు వేయాలంట, అడుగుతాడు వేయమని చెప్పి. సో ఇంకా సాక్స్ వేసేసాక ఇంక ఇదిగోండి ఇలా అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకా రెడీ చేయించాలి. రెడీ చేయించేసి ఇంక మేమైతే స్టార్ట్ అవ్వాలి. మా వారు టెంపుల్ నుండి వచ్చారు. అవికైతే డ్రెస్ అది ఫ్రెష్ అయితే అయిపోయినాక మీరు చెప్పారు కదా నల్ల కాటుకు బొట్టే పెట్టండి దిష్టి పోతుంది అని చెప్పి. సో నా దగ్గర ప్రస్తుతానికి కాటికైతే లేదు, అది విజయవాడలో వదిలేసి వచ్చేసాను. ఇంకా నాది కాజల్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో అయితే పెడుతున్నాను అనమాట బొట్లు నుదుటికి.
నుదుటిన అరికాల్లో మనకి సైడ్ ఉంటుంది కదా, అక్కడ 3 చోట్ల అయితే పెడుతున్నాను. దట్టు బయటకు కూడా వెళ్తున్నాం కదా, అందుకని చెప్పి ఇంకా పౌడర్ రాసేసి ఇంకా రెడీ చేసేసాను. ఇంకా రెడీ చేసి పౌడర్ అంటే ఫేస్కి రాయనండి, కాటుక మీద రాస్తున్నాను. అవికి అసలు పుట్టిన దగ్గర నుంచి నేను అస్సలు పౌడరే రాయను, అది మంచిది కాదు. సో తెలిసి మనకి ఎందుకు చెప్పండి, అందుకని నేనైతే రాయట్లేదు. ఇక వాళ్ళ నాన్న ఇవాళ హాలిడే కదా, అస్సలు దిగట్లేదు కిందకైతే మాత్రం. వాళ్ళ నాన్న ఎత్తుకొనే ఉండాలంట. ఆయన ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కనీసము. ఇంక ఇప్పుడైతే అప్పటికే 10 దాటిపోయింది. ఇంకా మేము రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. అసలు ఎలా చేస్తారో ఏంటో నాకైతే నిజంగా టెన్షన్గా ఉంది. అంటే పొట్ట స్కాన్ ఎందుకు రాశారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది కదా, పొట్టలో కూడా అంతా బాగానే ఉందా లేదా అని చూడడానికైతే పొట్టలో స్కానింగ్ అయితే రాశారు. సో వాళ్ళు స్కానింగ్ సెంటర్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడికే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అక్కడ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది కూడా తెలీదు. అబ్డామినల్ స్కాన్ అని రాశారు. సో ఇంకా చూడాలి. ఎండ అయితే మాత్రము బీభత్సంగా ఉందండి ఇవాళ. ఇంకా అన్నము కూర అయితే నేను కుక్ చేయలేదు, అత్తయ్య వాళ్ళే ఇంకా వండేస్తారు. మేము ఎప్పటికి వస్తామో తెలియదు కాబట్టి నేను అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టేసి వచ్చాను కదా, ఇంకా అత్తయ్య వాళ్ళే వండి అక్కడ పెడతారు మేము వెళ్ళేసరికి. ఇంకా స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చి బిల్ అయితే పే చేసాము. 1200 అయితే తీసుకున్నారు. ఒక 10 మినిట్స్లోనే స్కానింగ్ అయితే చేసి రిపోర్ట్ అయితే ఇచ్చేసారు మాకు. సో స్కానింగ్ రిపోర్ట్లో అయితే అంతా బాగానే ఉందని అయితే వచ్చింది. సరే వెంటనే ఇంకా సయాన్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. డాక్టర్ గారు అయితే ఉంటారు కదా, వెంటనే వెళ్ళి అది కూడా చూయించుకొని వచ్చేద్దాము, పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి మేము హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకోసారి ఎందుకు అని చెప్పి హాస్పిటల్కి కాల్ చేస్తే రమ్మని చెప్పారు. సో స్కానింగ్ రిపోర్ట్ అయితే ఇలా వచ్చిందండి. స్కానింగ్ అయితే ఒక 5 మినిట్స్లోనే తీసేశారు. అవి అయితే పెద్దగా ఏం యాడ్ అవ్వలేదంట. వాళ్ళ నాన్న కొడుకులే వెళ్ళారు లోనకి నన్ను వదిలేసి. ఇక ముందు కూడా చూడండి, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళిద్దరు ఒక పార్టీ నన్నైతే అసలుకే వదిలేస్తారు వాళ్ళు. ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. నేనైతే కొంచెము ఇక్కడ బిగ్గీస్ బర్గర్ అని ఉండేది అదివరకు, అక్కడ బర్గర్ తిందాం అనుకున్నాం కానీ టైం లేదు ఇంకా. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. హాస్పిటల్ దగ్గర రోజ్ మిల్క్ అని ఉంటుంది. అదేంటో చాలా పెద్ద గ్లాస్, అసలు రోజ్ మిల్క్ నేను ఎప్పుడు తాగలేదు. తాగుదామంటే అంత పెద్ద గ్లాస్ నేను తాగలేదు, మా వారేం తాగనన్నారని. ఫుల్ ఎండగా ఉంది కదా, ఏమన్నా తాగాలనిపించింది కానీ ఏమి తినలేదు, తాగలేదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడాక డాక్టర్ కూడా అంతా బాగానే ఉందని అయితే చెప్పారు. కొంచెం రిలీఫ్గా అనిపించింది. మళ్ళీ ఒక 10 డేస్ ఆగి యూరిన్ టెస్ట్ అయితే చేయించాలని చెప్పారు. సో ఇక్కడ మాకు ఇంటికి వచ్చినాక లిఫ్ట్ అయితే మాత్రము ఏంటో ఒక ఫస్ట్ ఫ్లోర్కి చాలా స్లోగా వెళ్తుంది. అక్కడ కూడా పెట్టారంట ముడ్డికి. ఏమో వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి బయట, తలుపి మొహానేసి మరీ వెళ్ళారు. పొడుకోబెట్టన్నారు, పొడుకోబెట్టి ఏడడం మొదలెట్టారు. నా చూడు వాళ్ళు ముగ్గురు వచ్చారు, ముగ్గురు ఆడాలి. టీవీ చూడు అంటే టీవీ చూస్తాను ఇట్లా చూపించి ఏడుస్తూనే ఉండండి దారుణంగా. అయిపోయింది తొందరగానే వచ్చారు బయటికి. వచ్చేసరికి అత్తయ్య అయితే వంకాయ పప్పు వండేశారు. వంకాయలు అనేవి ఉప్పు నీళ్ళల్లో వేసేసి వెంటనే కుక్కర్ పెట్టేస్తే అలా అయితే తాలింపు పెట్టేశారు. అన్నం కూడా కుక్ చేశారు. ఇంకా మనకు తెలిసిందే కదా, మా ఇంట్లో చిప్స్ లేకపోతే మామూలుగా ఉండదని చెప్పి ఇక బకెట్ చిప్స్ కూడా వేపేశారు. నేనైతే ఇక్కడ అప్పడం తింటున్నా, నాకు అప్పడాలే ఇష్టం. నేను ఇంకా అవి తినను అనమాట, గోల్డ్ ఫింగర్స్ లాంటివి. ఈ వడియాలు కూడా బాగుంటాయి, ఇవి బియ్యపు వడియాలు లాంటివి కదా, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అవి కూడా అయితే తింటున్నాను. ఇంకా వంకాయ పప్పు అయితే నాకేం పెద్ద డిఫరెన్స్ తెలియలేదు, మామూలు పప్పులాగే అనిపించింది నాకైతే, పెద్ద తేడా ఏం లేదు, బాగానే ఉంది. అండ్ ఎండ కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే తింటున్నాము. ఒక పక్కన అత్తయ్య అయితే హవికి అన్నం పెడతాలే మీరు తినండి అని అయితే చెప్పారు. ఇంకా నేను, మా వారు, మా చిన్న అత్తయ్య అయితే తింటున్నాము. చాలామంది మా వారు ఏం చేస్తారు అని అయితే అడుగుతున్నారు కదా. మా వారైతే సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నారు. అండ్ మా చిన్న అత్తయ్య అంటే ఎవరు అని అయితే అడుగుతున్నారు కదా. మా చిన్న అత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అండి. సో ఇంకా అంతే, మీ డౌట్స్కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ బుక్ పెడితే బుక్లో చదువుకుంటూ అన్నం తింటాడంట హవి గారు అయితే. ఇక మా అత్తయ్య తిప్పలు కాదు, ఆయనేమో ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపోతున్నాడు ఫుడ్ పెట్టించుకోమంటే. ఇక అట్లా ఉంటుంది. అంటే ఫుల్గా తినట్లేదు, కొంచెం తింటాడు కొంచెంసేపు ఏడుస్తాడు, కొంచెం తింటాడు కొంచెంసేపు ఏడుస్తాడు, అలాగా. తట్టు ఇవాళ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఇంకా కొత్తగా బిహేవ్ చేస్తాడు. నిన్న ఇంకా ఇవి తీపి గవ్వలు అయితే చేసాము. ఇక నాకు తీపి గవ్వలు చేసి ఉన్నాయంటే కనుక అవి తింటానే ఉంటాను. అత్తయ్య వాళ్ళు వచ్చినాక నేను వెయిట్ గెయిన్ అనేది అవుతున్నాను కూడా, ఎందుకంటే కొంచెం పని ఎంతైనా తగ్గుతుంది. అండ్ ఫుడ్ అనేది కొంచెం వెరైటీలు చేసుకోవడము, ఇలాగా పిండి వంటలని ఏవోటి చేసుకోవడం వల్ల ఇక బాగా
వెయిట్ గెయిన్ కూడా అయిపోతున్నాను. ఇంకా మేమందరం తిన్నాక అత్తయ్య అయితే అన్నం తినేస్తున్నారు. మా చిన్న అత్తయ్య అయితే యూట్యూబ్ చూస్తారు, రీల్స్ బాగా చూస్తారు. ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేనైతే ఇంకా మార్నింగ్ తోమిన అంట్లు అవి ఉన్నాయి. ఆ స్టాండ్ అంతా ఖాళీ చేసేసి అంట్లయితే క్లీన్ చేయాలి. అంట్లంటే ఎక్కువేమి ఉండవులేండి, ఎప్పుడప్పుడు తోమేసుకుంటాం కదా. ఇప్పుడు తిన్నవి అయితే ఉన్నాయి, అవైతే క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడ స్టాండ్ అయితే సర్దుతున్నాను. ఒక పక్కన మా వారు మా హవి అయితే ఒకటే జోకులు, మా వారు నా మీద జోకులు వేస్తూ ఉన్నారు. అవి ఏడుస్తున్నాడంట పాలు కావాలని. మీ అమ్మ ఇప్పుడు రాదు అవి, మీ అమ్మ పనులు చేసుకున్నాకే వస్తుంది అని చెప్పేసి అలా జోకులు వేస్తూ ఉన్నారు. నాకేం తెగ నవ్వు వస్తుంది. వాళ్ళు అలాగా మా వారు అలా మాట్లాడతారు, భలే వెటకారం చేస్తారులేండి, నవ్వు వస్తుంది, అలా చేస్తూ ఉంటారు. సో ఇంక ఈ పని అయిపోయింది అనుకోండి, ఇంకా నాకు ఏం పని లేదు. జస్ట్ ఈవినింగ్ రైస్ ఒక్కటే కుక్ చేసుకోవాలి. వాళ్ళు సాటర్డే కదా, అత్తయ్య వాళ్ళైతే అన్నం తినరు. ఇంకా మార్నింగ్ చేసిన ఉప్మా అయితే అలాగే ఉండిపోయింది. గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాం కదా, అది లేదంటే మ్యాగీ కానీ ఓట్స్ కానీ ఉన్నాయి. ఏదైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడమే కదా, అదొక్కటి చేయాలి. ఇంకంతే, ఇంకేం పని లేదు. ఇక మధ్యాహ్నం కాసేపు వాళ్ళైతే పడుకుంటారులే, కానీ నేను మధ్యాహ్నం అయితే అస్సలు నిద్రపోవట్లేదు. అంటే వీడియోస్ వాయిస్ ఓవర్స్ ఏ ఒకటి ఉంటాయి కదా, అందుకని నేను తొందరగా నిద్రపోను అనమాట. అవన్నీ చూసుకోవాలి కదా, ఇంకా అవి పడుకున్నప్పుడే అవన్నీ చేయగలం కాబట్టి ఆ పనులు అనేవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను, ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నా అలాగా. అండ్ ఇంకా స్టాండ్లో అన్నీ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను. నిన్న వీడియోలో డీప్ క్లీనింగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది అయితే ఆర్గనైజ్ బాగా చేసుకున్నావు అక్క అని అయితే చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగా పాజిటివ్గా కామెంట్స్ పెట్టినందుకు. నిజం చెప్పాలి అంటే నా పెళ్ళైనాక నేను ఫస్ట్ టైం నా ఓన్గా ఇంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దికి కానీ, అంటే ఇంకా రోజుకి ఇంకా కిచెన్లోనే ఉంటాం కదా, మనం 24 గంటలు కిచెన్లోనే ఉంటాం కాబట్టి కిచెన్ అనేది చాలా నీట్గా అయితే పెట్టుకోవాలి. ఆ ఫ్రిడ్జ్ పక్కన కౌంటర్ టాప్ అంతా నీట్గా సర్దుకున్నా కానీ ఇక ఏదో ఒకటి అలా ఫుల్ అయిపోతానే ఉంటుంది. నేను పద్దాక సర్దడం, మళ్ళీ అక్కడ ఫుల్ అయిపోవడం, ఇక అదే సరిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నావు? పప్పు గుత్తి కావాలా? పప్పు గుత్తి కావాలా? కావాలా? ఇవనా? వద్దులే, తాపేసాయి, పడుకో పో. పప్పు గుత్తి కోసం ఏడుస్తున్నావు అవి వాటరా? అది దానిలో వేస్తే వాటర్ తాగుతా. ఇంకా నేను ఒక పక్కన షింక్లో ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసేసుకొని వచ్చి వాళ్ళ నాన్న హవి అయితే చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో. అసలు ఎన్ని తెలుస్తున్నాయి హవికి అయితే మాత్రము. నిజంగా నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. రోజు రోజుకి వాళ్ళలో చాలా డెవలప్మెంట్ అయితే వస్తుంది. అసలు మనం ఏం చెప్పినా ఏం చేసినా వెంటనే గ్రాస్ప్ చేసుకుంటారు కదా చిన్నపిల్లలు. వాళ్ళ బ్రెయిన్ అనేది ఇప్పుడే చాలా యాక్టివ్గా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని మనం ఎంత షార్ప్ చేస్తే అంత బాగుంటుంది. తాకుండా తీసుకెళ్ళు. మంచిగా హవి పడుకొని నిద్ర అయితే లేచాడు. ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా వారికి వాళ్ళ ఏంటో వర్క్ ఉంది. సో ఆయన అయితే వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా సాటర్డే లేదు, సండే లేదు, ఏమీ లేదు కదా, సాఫ్ట్వేర్స్ అంటే ఇంకా అలా ఉంటుంది. ఏదో తింటున్నట్టు నోరంతా ఇలా 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 అంటాడు, తీరా నోట్లో చూస్తే ఏమీ ఉండదు. అవి ఎప్పుడు అలాగే చేస్తాడు. ఇంకా రైస్ ఒక్కటి కుక్ చేసుకోవాలి. ఇంకా అంతే, పెద్దగా ఈరోజైతే ఏం చేయలేదు. పిండి వంటలు చేద్దామని కూడా మా వారైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, చేస్తే ఊరుకోరు, తిడతారు అని చెప్పి మేమైతే ఏం చేయలేదు. మండే నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అవి హెల్త్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఫీవర్స్ రాకూడదని అయితే కోరుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏం నేర్పిస్తే అది ఇలా ఇలా కొత్తగా ఐబ్రోస్ ఎగరేయడం నేర్పించాను. అలా చేస్తున్నాడు. వాళ్ళ డాడీ వాటర్ అడిగితే పాపం బాటిల్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు, కానీ అదైతే మోయలేకపోతున్నాడు అనమాట. ఇక ఏంటంటే మా వారు ఉన్నారంటే మా వారు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అవి ఇక్కడ వాళ్ళ నాన్న ఆఫీస్ మీటింగ్ ఉంటే అది అటెండ్ అవ్వడానికి రెడీ అయ్యారు. సో ఇయర్ ఫోన్స్ అయితే పెట్టాలంట. ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఆ ఇయర్ ఫోన్ ఇవ్వు అని చెప్పి అయితే అంటా ఉన్నారు. సో ఈవినింగ్ అయితే మేము భోజనం చేసేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే ఏం చేయొద్దులే, ఉప్మా ఉంది కదా అదే తింటామని అయితే చెప్పారు.
సో అదండి వ్లాగ్. ఇంకా మా అవేని డైవర్ట్ చేయడం కోసము వాళ్ళ నాన్న వర్క్ ఉందని చెప్పి నేను ఇట్లా బయటికి తీసుకొచ్చి కొన్ని మరమరాలు అయితే పెట్టాను. ఇంకా అవి తినుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నాడనమాట. సో అలా గడిచిపోయింది సాటర్డే అంతా బద్ధకంగా. వీకెండ్స్ వస్తే టైం అనేది అస్సలు తెలీదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే అదే అనిపిస్తుంది, ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయిందని చెప్పి. విడి రోజులు అనుకోండి అంత ఫాస్ట్గా అవ్వవు కదా. ఇక ఈరోజు రేపు మాత్రం ఫాస్ట్గా అయిపోద్ది. సండే ఇంకా దారుణంగా అయిపోద్ది. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.